జీవితంలో ఒక్కసారైనా ఏ నవరాత్రి పూజనైనా చేసుకోవాలంట. మనకుండే నవరాత్రులు 4 లలితమ్మ, దుర్గాదేవి, వారాహి, శ్యామలాదేవి నవరాత్రులు. మనకుండే ఈ 4 నవరాత్రుల్లో ఏ నవరాత్రి పూజనైనా ఒక్కసారైనా చేసుకోవాలి. ఇక దుర్గమ్మ నవరాత్రి విషయానికొస్తే దేవాది దేవతలే పోటీ పడుతుంటారంట అమ్మని ఆరాధించడం కోసం. ఇక మనం ఎంతండి సామాన్య మనుషులము. కాస్త ఓపిక తెచ్చుకుంటే దుర్గమ్మ నవరాత్రులు చేసుకోవచ్చని అనుకుంటామా? కానీ అమ్మ పూజని ఎవరు చేసుకోవాలో, అమ్మ ఎవరి చేత పూజించబడాలో అనేది అమ్మే నిర్ణయించుకుంటుందంట. ఈ సంవత్సరం అమ్మ ఆ లిస్ట్‌లో నా పేరుని కూడా రాసేసింది. మీకింకా అర్థం కాలేదా? అంటే నేను ఈ సంవత్సరం దుర్గమ్మ నవరాత్రులు చేసుకుంటున్నాననమాట. అందుకని అమ్మ నవరాత్రులంటే మామూలు విషయం కాదు కదా! కాస్తైనా హంగామా, హడావిడి ఉండాలి కదా! అందుకోసమని దుర్గమ్మ నవరాత్రి సెట్ అయితే తీసుకున్నాను. ఇక మీకు చూపించలేక ఉండలేక ముందే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా దుర్గమ్మ నవరాత్రి సెట్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అమ్మ నవరాత్రుల ఫోటోలు చూశారు కదా! ఇంకెందుకు లేటు మీకెలా అనిపించింది అనేది ఇప్పుడే వీడియోకి లైక్ చేసి నాకు కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ నవరాత్రి పూజ చూడాలి కదా మీరు. జై భవాని అని కామెంట్ చేయండి.